వ్యవసాయ రంగంలో రాణించాలంటే అధునాతన పద్ధతులు, వినూత్న ఆలోచనలే కీలకం. సాంప్రదాయ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తే గిట్టుబాటయ్యే అవకాశం ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. అందుకే వినూత్న ప్రయోగాలు చేస్తున్న రైతులు క్లిష్ట పరిస్థితుల్లోనూ మంచి ఆదాయాన్ని పొందగలుగుతున్నారు. అలాంటి వారిలో ఏలూరు జిల్లాకు చెందిన రైతు సత్యనారాయణ ఒకరు. తనకున్న పొలంలో దీర్ఘకాలిక పంటలైన వక్కలో అంతర పంటలుగా మహాగనితో పాటు అపరాలు, కూరగాయ పంటలు సాగు చేస్తూ వైవిధ్య వ్యవసాయంలో ముందుకు సాగుతున్నారు. వాతావరణం ఎప్పుడు మారుతుందో తెలియదు. ప్రతికూల పరిస్థితులు ఎలా ముంచుకొస్తాయో ఊహించలేం. ఏ తెగులు ఎప్పుడు ఏ పంటను ఆశిస్తుందో అంచనా వేయలేం. ఎంత నష్టం కలిగిస్తుందో బేరీజు వేయలేం. వీటన్నింటికీ ఒక్కటే పరిష్కారం: ప్రధాన పంటలు సాగు చేస్తూనే అంతర పంటలు సాగు చేయడం. వీటితో భూసారాన్ని పెంచుకోవచ్చు, చీడపీడల నుంచి ప్రధాన పంటలను రక్షించుకోవచ్చు. కాలం కలిసొస్తే అన్ని పంటల నుంచి ఆదాయం పొందవచ్చు. అంతర పంట సాగుతో పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. ఇది గమనించిన ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం అన్నపనేనిగూడెం గ్రామానికి చెందిన బొల్లినేని సత్యనారాయణ తనకున్న 26 ఎకరాల్లో దీర్ఘకాలిక పంటలతో పాటు అంతర పంటలు సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. రైతు సత్యనారాయణకు 5 దశాబ్దాలుగా వ్యవసాయంతో అనుబంధం ఉంది. అయితే తనకు వచ్చిన క్యాన్సర్ సాగు విధానాన్నే మార్చేసింది. తనకున్న 26 ఎకరాల వ్యవసాయ భూమిలో 15 ఎకరాల్లో ఒక్క తోటలను నాటారు. అంతర పంటగా మహాగని, అవిస, మునగ మొక్కలు నాటారు. తోట చుట్టూ బార్డర్ క్రాప్ కొబ్బరి మొక్కలను సాగు చేశారు. అయితే తోటలో చెట్ల మధ్య ఖాళీ స్థలాన్ని వృధా చేయకుండా అంతర పంటలుగా అపరాలతో పాటు కూరగాయలు పండిస్తున్నారు. 70 సంవత్సరాల వయసు ఉండ నాటు తోటలో మొక్కలు తీసుకుని వచ్చి మా తోటలో వేసాం. దాంతో పాటు అవిసి గింజలు కూడా తెచ్చాం కర్ణాటక నుంచి. సెంటర్ నీడ కోసం అవిసి గింజలు, చుట్టూరు బోర్డర్ 15 ఎకరాలు కొబ్బరి, మహాగని చెట్లు, మళ్ళీ మధ్యలో అంతర పంటలుగా మినుము, పెసలు, బొబ్బరి, అనేక జాతులు కూరగాయలు, మొలగ చెట్లు, అన్ని రకాలు పంటలు పండించుకుంటా వస్తున్నాం. దీని ఆదాయం వచ్చేసరికి చెట్టుకి ఎంత కనీసం 500 రూపాయలు మిగులుతుంది. ఎకరానికి 9x9 వేసుకోవాలి రైతులు. చీడపీడలు చాలా తక్కువ. ఒక 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు నీడ కావాలి దీనికి. మెయిన్ కొబ్బరి కానీ అవిసి కానీ పామాయిల్ తోటలో కూడా వేసుకోవచ్చు. దీనికి బలంలో ఘనజీవామృతం, జీవామృతం నేనే సొంతంగా తయారు చేసి దీన్ని చెట్టుకి డిప్పు ద్వారా ఎక్కిస్తాం. తర్వాత పంచిక వేసి స్ప్రేర్ చేస్తాం. ఇప్పుడు ప్రెజెంట్ గా ఒక 3 నెలల నుంచి సివిఆర్ గారి మెథడు దాన్ని టెక్నికల్ గా చేసి చూస్తే ఎర్రనల్లి అనేది కొబ్బరి చెట్టుకి, ఒక్క చెట్టుకి బాగా పనిచేసింది. మట్టి ద్రావణం, మట్టి ఆముదం, కుంగుడికాయలతో తయారు చేసి దాన్ని స్ప్రే కూడా చేస్తున్నాం. అది బాగా పనిచేస్తుంది. మొత్తం అన్ని రకాలు ఒక 20 రకాలు నేనే తయారు చేసి మొత్తం అగ్నాస్త్రం, బండపురికి, చిన్న చిన్న పురుగులకి నేమాస్త్రం, వావిల కషాయం, పీనికి అన్ని రకాలు మేమే సొంతంగా తయారు చేసుకుని నేనే కుట్టేస్తాము. తోటలో అంత న్యాచురల్గా అన్ని రకాలు సవ్యంగా ఉంటుంది. దీనికి బలం కూడా ఎర్రమట్టి, అడవిలో మట్టి, ఆవు పేడ, అంతే. మెన్యూర్ అనేది లేదు. మాకు నర్సరీ కూడా అక్కడ నుంచే గింజలు తెచ్చి అమరపురం నుంచి గింజ 6 రూపాయల చొప్పున కొనుక్కొచ్చి నిరుడు ఒక 25,000, ఈడు ఒక 12,000 మొక్క పెంచుతున్నాం. నిరుడి మొత్తం వెళ్ళిపోయి ఈ సంవత్సరం కూడా వెళ్ళిపోయినాయి. అస్సలు దానికి మెన్యూర్ అనేది ఇప్పుడు స్ప్రే చేయలే, ఏ మెన్యూర్ కూడా. 2 సంవత్సరాల క్రితం ఒక నాటు ఆవు, ఒక దూడ తీసుకొచ్చాం. దాని ద్వారా ఉత్పత్తి చేసుకుంటే తర్వాత తెలంగాణ నుంచి ఒక గిరి ఆవు, దాని ద్వారా రోజుకు 10 లీటర్ల పాలు ఇస్తుంది. అది గిరి ఆవు. దాని పాలు ద్వారా మేము పంచగవ్య, అన్ని రకాలు పెరుగు, పాలు మేము తాగడానికి అన్ని రకాలుగా చేస్తాం. జీవామృతం కూడా ఆవుల వల్లనే మేము తయారు చేసి ఇచ్చేస్తాం. ఒక్క తోట 15 ఎకరాలు వేసేవాళ్ళు. ప్రెజెంట్ 2 సంవత్సరాల అయింది వేసి. దీని ఇన్కమ్ అట్లీస్ట్ 2 to 5, 2 లక్షల మట్టికి తగ్గదు. దీంట్లోనే మేము ఇంకొక 2 సంవత్సరాలు ఆగాక మిరియం ఒకటి బాగా షూట్ అయిందమ్మా. శాంపిల్ వేసి చూసుకున్నాం. మళ్ళీ జాజికాయ, జాపత్రి ఇవి కూడా వేసేస్తే ఒక పంట ఆదాయం రాకపోయినా ఒక పంట విధానంలో మొత్తం 4 రకాల పంట విధానంగా మేము ఇది చేసాము. ఒక్కకి 9 అడుగులు డిస్టెన్స్ కంపల్సరీ ఉండాలి. ఈ మధ్యలో అందరూ దగ్గరికి వేస్తున్నారు, అది చాలా రాంగ్.
మా విధానం కూడా 9 వేసాం. అది బాగా సక్సెస్ అవుతుంది. వరి పొలం 1 ఎకరం వేసామా, కూజా పట్టాలు వేసాం. దాంట్లో ఎకరానికి 20 బస్తాలు పండింది. బస్తా 3,000 రూపాయల చొప్పున అమ్మాము. ఇన్కమ్ బాగానే ఉంది. అవిసె చెట్లకి ఇంచుమించు కేజీ 500 రూపాయలు మేము విత్తనం కొనుక్కొచ్చాము. ఇప్పుడు మన దగ్గర 200 రూపాయలు కొంటున్నారు. ఎకరానికి వచ్చేప్పటికి ఇంచుమించు 10,000 రూపాయలు ఇన్కమ్ కంపల్సరీ వస్తున్నాం. అది మొలకి ఒక 20,000 రూపాయలు మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఒక 20,000 రూపాయలు వస్తుంది. కూరగాయ జాతులు క్యాలీఫ్లవర్ రైతు మార్కెట్ కామరకోట, ఏలూరు పంపిస్తున్నాం. దాంట్లో వారానికి ఒక 2,000 రూపాయలు టమాటాకి మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి ఒక 2,000 రూపాయలు వస్తున్నాయి. మినుము ఎకరానికి ఒక 4-5 బస్తాలు అవుతున్నాం. మినుము క్వింటాలు ఉప్పు 110 రూపాయలు అమ్ముతున్నాము. 1,250 రూపాయలు చొప్పున అమ్ముతున్నాం. అది కంది వచ్చేప్పటికి ఎకరానికి ఒక 4 బస్తాలు, అది కూడా కేజీ 150 రూపాయలు చొప్పున అమ్ముతున్నాము. అన్ని రకాలు పర్వాలేదు. దీంట్లో ఆర్గానిక్లు కష్టపడితే మట్టుకి మంచి ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటాయని నేను అందరికీ, రైతులకే కాకుండా మొత్తం అందరికీ నా వినపం అదమ్మా.